హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఫ్రెండ్స్ అందరం రేపు పాట్లక్ పార్టీ ప్లాన్ చేసుకున్నామండి. దానికి నా కాంట్రిబ్యూషన్ వచ్చేసి హోమ్మేడ్ స్పాంజ్ కేక్. మరి హోమ్మేడ్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ మైదా ఫ్లోర్, 1 కప్ షుగర్ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సో మనకి కేక్ చేయడానికి ఆయిల్ పేపర్ కావాలి కదండి. సో మీరు ఆయిల్ పేపర్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఒక టిప్ చెప్తానండి. 2 A4 సైజ్ పేపర్స్ తీసుకొని అలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి, సో ఆ 2 A4 సైజ్ పేపర్ని అలా రబ్ చేయాలండి. సో అంతే, మనకి బటర్ పేపర్ రెడీ అయిపోయిందండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా కట్ చేసుకోవాలండి. సో మనకి ఇవాళ కేక్కి ఒక ఇలా వైడ్ బౌల్ తీసుకొని దాంట్లో బాటమ్కి బటర్ పేపర్ పెట్టేసి, సో బౌల్ మొత్తం సైడ్స్కి మనం మైదా ఫ్లోర్తో అలా డస్టింగ్ చేసుకోవాలండి. సో ఈరోజు కేక్కి నాకు అరౌండ్ 5 ఎగ్స్ యూస్ చేశానండి నేను. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో ముందుగా మనం తీసుకున్న 1 కప్ షుగర్ని ఒక 3 ఇలాచీస్ వేసేసి, సో ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, షుగర్ పౌడర్ రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి, సో 5 ఎగ్స్ తీసుకున్నాం కదండి. సో దాన్ని కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసి అందులో 1 కప్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేయాలండి. సో ఆ తర్వాత షుగర్ పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. సో ఈ కేక్కి సింపుల్ ప్రొసీజర్ అండి. అంతా మనము స్టెప్ బై స్టెప్ 1 ఇంగ్రీడియంట్ వేస్తూ అలా గ్రైండ్ చేయాలండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి 1 కప్ మైదా ఫ్లోర్ తీసుకొని అలా జల్లించుకోవాలండి. అలా జల్లించుకోవడం వల్ల మనకి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా సపరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లాస్ట్ స్టెప్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే మనం ఈనో కూడా యూస్ చేయొచ్చు. అండ్ 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ యూస్ చేశాను నేను. అండ్ అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అండి, మీగడ, పాల మీగడ యూస్ చేసి అలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా. సో ఇలా మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బిగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా సాల్ట్ స్ప్రెడ్ చేయాలండి. ఈ సాల్ట్ నేను ఇప్పటికీ 10 టైమ్స్ వరకు యూజ్ చేశాను. సో మీకు సాల్ట్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే మనం ఇసుకను కూడా యూజ్ చేయొచ్చు. సో మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. మనం లేట్ చేయకుండా సో మనం డస్ట్ చేసుకున్న బౌల్లో సో అలా కేక్ బ్యాటర్ని 1 లేయర్గా ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. 1 లేయర్ జార్ నుంచి 1 లేయర్ ఇలా ఆ బౌల్లో పోసుకొని మనం టూటీ ఫ్రూటీని ఇలా బ్యాటర్కి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేద్దామండి. తర్వాత సెకండ్ లేయర్ మిగతా బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి మనం అలా టూటీ ఫ్రూటీతోని అరేంజ్ చేసేసుకోవాలండి. ఒకసారి ఇలా అరేంజ్ చేశాక మనం ఒకసారి ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే అవి సెట్ అయిపోతాయండి. సో ఇలా ప్రీహీట్ చేసుకున్నాం కదండి. ప్రీహీట్ చేసుకున్న బౌల్లో మనం ఆ కేక్ బ్యాటర్ పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ బిగ్ బౌల్ పైన అలా మూత పెట్టేసి ఒక ఏదైనా వెయిట్ పెట్టుకోవాలండి. సో ఈ కేక్ రెడీ కావడానికి నాకు అరౌండ్ 45 మినిట్స్ పట్టిందండి. సో ఇలా లో మీడియంలో మనం కేక్ని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు హాఫ్ అన్ అవర్ అయిందండి కేక్ పెట్టి. నేను చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా ఫ్లఫీగా అయింది. సో నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, హాఫ్ అన్ అవర్ అయింది కండి, మనకి ఇంకా కేక్ రెడీ అవ్వలేదు. సో మోర్ 10 మినిట్స్ మనం అలాగే స్టవ్ మీద పెట్టేద్దాము. సో నెక్స్ట్ 10 మినిట్స్ అయిపోయిందండి. సో మరొకసారి మనం ఇలా నైఫ్తో మిడిల్లో పోక్ చేసి చెక్ చేద్దామండి. చూడండి ఎంత నీట్గా నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చింది. ఇంకొక ప్లేస్లో కూడా అలా పోక్ చేసి చెక్ చేయండి. సో కేక్కి అంతా మనకు నైఫ్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది అండి. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. సో మనం ఒక నైఫ్ తీసుకొని అలా చుట్టూ అలా స్క్రేప్ చేయాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం కేక్ అందులోకి ఇలా బౌల్ని అలా ట్యాప్ చేసేసి మనం కేక్ని బౌల్లో నుంచి సపరేట్ చేసేద్దాము.
చూడండి మన కేక్ రెడీ అయిపోయింది. సో బటర్ పేపర్ని తీసేసేయండి. చూడండి ఎంత బాటమ్ ఎంత బ్రౌన్గా, సో పైన క్రీమ్. సో మన సాఫ్ట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. టూటీ ఫ్రూటీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో చూడండి సాఫ్ట్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఎంత స్పాంజీగా సాఫ్ట్గా. చూడండి లోపలగా కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది మన స్పాంజ్ కేక్. సో నా పాట్లక్ పార్టీకి నా కేక్ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.